జర్నలిస్టులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ కమిటీల్లో జూబ్ కి స్థానం కల్పించేలా సంబంధిత ప్రజా ప్రతినిధులతో అధికారులతో మాట్లాడి స్థానం కల్పించేలా చూస్తానని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నేత జయప్రకాష్ అన్నారు. ఆదివారం విజయవాడలోని శ్రీపాద హోటల్లో జరిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర నేత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సమాజంలో 4th స్టేటస్ గా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్రంలో వెలిసిన జాబ్ మరింత అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమన్నారు. బీజేపీ ఏర్పడినప్పుడు చాలా చిన్నదని ఇప్పుడు దేశంలోనే అధికారంలో ఉందన్నారు. ప్రజా సంక్షేమం మంచిని చేయాలనుకునే వారు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటారన్నారు. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం వారి జీవితాలు పణంగా పెడుతున్నారని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ జాబ్ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ సారథ్యంలో జాబ్ యూనియన్ మరింత అభివృద్ధి దిశగా పయనించాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం ఎన్యూజే ఇండియా సెక్రటరీ జనరల్ రవి మీనాక్షి సుందరం మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ఎన్యూజే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జాబ్ అక్రిడేషన్ అభియాన్స్ లో పెట్టడంపై ఏపీ ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగిందన్నారు. జాబ్ ఫౌండర్ మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ రాజేంద్రనాథ్ శ్రీ రామచంద్రారెడ్డిని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమించారు. కార్యక్రమంలో జాబ్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, టీజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాజిం, ప్రధాన కార్యదర్శి గౌరీ, కోశాధికారి ఖలీల్ అహ్మద్, జాబ్ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. మనకున్నటువంటి 4 వ్యవస్థలు ఈ దేశంలో ఉన్నాయంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే 4 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి న్యాయ వ్యవస్థ అయితే, ఒకటి శాసన వ్యవస్థ, ఒకటి కార్యనిర్వాహక వ్యవస్థ. వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ప్రపంచానికి చెప్పగలిగినటువంటి వ్యవస్థ ఒక జర్నలిస్ట్ వ్యవస్థ మాత్రమే. అటువంటి జర్నలిస్ట్ అంటే ఒక అత్యంత గౌరవమైనటువంటి మన వృత్తిలో మనం ఉన్నాం. కేవలం జర్నలిస్ట్ అనేది ఒక ఉద్యోగం కాదు. ఈ దేశం యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రభుత్వానికి ప్రజల మధ్యకి వారధిగా పనిచేసేటటువంటిది జర్నలిస్ట్ వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో మనందరం కూడా ఉన్నామంటే మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఇవాళ మనం మన యొక్క కష్టాలు పడుతున్నటువంటిది. మీరందరూ వెళ్ళి ఎక్కడైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఒక ఇండస్ట్రీలోనో ఎక్కడైనా పని చేసుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. కంటెంట్ రైటింగ్ కూడా ఇవాళ చాలా పెద్ద విలువైనటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ఒక విలువలు నమ్ముకొని, ఒక ఆశయాన్ని పెట్టుకొని, ఈ దేశం కోసం పనిచేసేటటువంటి, దేశ రక్షణ కోసం కాపాడేటటువంటి సైనికుడు ఏ రకంగా అయితే తన యొక్క మాన ప్రాణాలన్నింటి కూడా పెట్టుకునే సరిహద్దులో ఉన్నారో అటువంటి ఆలోచన ఇవాళ జర్నలిస్టులుగా మీరందరూ ఉన్నారు. మీ ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. మీ ద్వారా అక్కడ ఏ రకంగా సైన్యం పనిచేస్తున్నారో ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలను కూడా ప్రజలందరికీ తెలియజేసేటువంటి బాధ్యత ఇవాళ మీ ద్వారా వెళ్తుంది. కాబట్టి మీరు కూడా ఈ దేశంలో ఒక రక్షణలో భాగంగా సైన్యంగా నేను భావిస్తా ఉన్నాను. అటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు తెలియజేస్తుంది. పెద్దలు చెప్పినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ప్యానలిస్ట్ ఎవరైతే మనం ఉన్నామో ఇప్పుడు ఉన్నటువంటి అక్రిడేషన్ దానిలో మనకి కొన్ని సమస్యలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. జర్నలిస్ట్ కి ఒక ఐడియాలజీ ఉండటం మంచిది, కానీ ఒక పార్టీని పట్టుకొని ఉండటం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఏ పార్టీ అయినా కావచ్చు.